నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉభయ జిల్లాల్లో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. స్వయంగా పరీక్షల తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉభయ జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పోటెత్తిన అర్జీదారులు. నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లు. నగర అభివృద్ధి ధ్యేయంగా మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నామన్న మేయర్ విజయలక్ష్మి. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 3 అంశాల వాయిదా, మిగిలిన అంశాలకు ఆమోదం. వివరాలకు వెళ్తే 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే. దాని అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం. 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ ఇన్నోవేట్ చేసింది 91, 92 ఆ ప్రాంతంలో వచ్చాడు. మనం 95 నుంచి మనం కూడా స్టార్ట్ చేశాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు దిశ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మనందరికీ ఉంది. ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది. ప్రజలకు ఇది మంచిది, P4 మంచిది, ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం. ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు. దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ కానీ, సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు 25 సంవత్సరాల దిశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఊరూరికి పోయి చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ భూమి వల్ల లాభం లేదు. ప్రయోజకుడైతే 100 ఎకరాలు కాదు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. స్కై ఈజ్ ది లిమిట్. అప్రయోజకుడైతే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందరనే. మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిశ ప్రజల్లో కూడా చైతన్యం. ఆ రోజుల్లో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు. పిల్లల చదువు కోసమే టౌన్స్కి వచ్చి చదివించారు. ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు. ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు, మీరు చెప్పితే నేను విన్నాను, మీరు డబ్బులు కూడా ఇచ్చారు, పంపించాను. నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, మా అమ్మాయి పంపించిన డబ్బులపై నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా సమయంలోనే ఉపాధి హామీ పనుల్లో అవినీతి గుర్తించామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దానిపై విచారణ సాగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు. యూనివర్సిటీల ఏర్పాట్లో అభివృద్ధి వికేంద్రీకరణ గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శాసన మండలిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరంలో వచ్చిందని, అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కంటోన్మెంట్లోని సెంటెన్స్ బాలికోన్నత పాఠశాలను, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదుల్లో తక్షణమే తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సెంటెన్స్ పాఠశాలలో ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇతర వసతులను ఆయన పరిశీలించారు. వైద్య శిబిరాన్ని సందర్శించారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులపై ప్రత్యేకమైన దృష్టి సారించి అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విజయనగరం మండలంలో జొన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలోని ఒకే గదిలో విధులు నిర్వర్తించకుండా ఉండేలా ఏ రోజుకు ఆ రోజు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా వారికి విధులు కేటాయిస్తున్నారు. పరీక్ష రోజు సంబంధిత పరీక్ష సబ్జెక్ట్ టీచర్, ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తించకుండా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష రాస్తున్న 22,930 మంది కోసం జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ యొక్క రూమ్ నెంబర్లను చెక్ చేసుకుని పరీక్షా హాలుకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వికలాంగులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి పరీక్ష రాయిస్తున్నారు. విద్యార్థులకు ప్రాథమిక చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 67 సెంటర్లో నిర్వహిస్తున్నారు. పార్వతీపురం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 210 ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థులు 10,367 మంది, గతంలో పరీక్ష రాసి తప్పినవారు 88 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 19, గ్రామీణంలో 48 కేంద్రాలు సిద్ధం చేశారు. రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏ కేటగిరీలు 22, బి కేటగిరీలు 23, సి కేటగిరీలు 22 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న సి కేటగిరీ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఎస్కోట్లో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మారుమూల గ్రామాల నుండి ఉదయం 8 గంటలకే తమ పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి స్థానిక దేవీ గుడిలో పూజలు చేసుకుని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద స్కూల్ సిబ్బందితో సహా పోలీసులు విద్యార్థులకు చెక్ చేసి లోపలకు పంపించారు. మండల విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజా వింతల పరిష్కార వేదికలో వివిధ వర్గాలు ఇచ్చే వింతలను పరీక్షించిన అనంతరం తెలుగులో వారికి అర్థమయ్యే రీతిలో సమాచారం ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ప్రతి వింతని పరిష్కరించిన తర్వాత ఆయా వింతలు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన వింతలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంత మేరకు పరిష్కరించడం సాధ్యమవుతుందో వివరించాలన్నారు. ఆ సమాధానంతో వారు సంతృప్తి చెందినట్లయితే ఆయా వింతలను మళ్లీ తెరిచి పునఃపరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు ప్రమీలా గాంధీ, మురళి, నూకరాజు తదితరులు వింతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వింతల పరిష్కారంపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు.
వింతల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు 106 మంది అర్జీదారుల నుంచి వింతలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, సబ్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ PGRSకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ నిర్వహించారు. ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారులు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఈరోజు 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు ఒక వినతి వచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కమిషనర్ నల్లయ్య హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఒకే ఒక వినతి ఈరోజు వచ్చింది. వాటిని సాధ్యమైన త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆస్తి, ఖాళీ స్థలాల పనులు, కుళాయి ఛార్జీలు, DSDO ట్రేడ్ లైసెన్సులు తక్షణమే చెల్లించాలని ప్రజలకు ఆయన సూచించారు. నగరాభివృద్ధికి ప్రజలు చెల్లించిన పనులే ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్యాధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టులో ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ కేసును కొట్టివేసి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతూ ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ 6100 పోస్టులకు గాను 2022 నవంబర్ 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారని, 2023 జనవరి 22వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,59,182 మంది హాజరు కాగా ప్రిలిమ్స్ పరీక్షలో 95,208 మంది అర్హత సాధించినట్లు చెప్పారు. 2024 డిసెంబర్ 22 నుండి జనవరి 16 వరకు ఈవెంట్స్ జరిగిన తర్వాత MLC ఎన్నికలు, కోర్టు కేసులు వంటి అంతరాలయాలతో మెయిన్ పరీక్షలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ ఎగ్జామ్ గురించి ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో దాదాపుగా 6 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఎప్పుడు మెయిన్ పరీక్ష పెడతారా అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం వైఎస్సీపీ ప్రభుత్వంలోని కానిస్టేబుల్ పోస్టులు 6,100 పోస్టులు తీశారు. 2022 నవంబర్లో తీసిన పోస్టులు ఈరోజు 2023, 2024, 2005 సరే 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించకుండా ఈ ఏదైతే హోంమంత్రి అనిత గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్స్ అయ్యాయి కదా అని చెప్పేసి నిరుద్యోగుల్ని మామూలుగా తీసి పడేస్తున్నారు. కానీ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కాదు 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం నిరంతరం చదువుతూనే ఉన్నారు. ఈరోజు రీడింగ్ హాల్లోని, ఎండనక వాననక కోట దగ్గర గురజాల లైబ్రరీలోని నిరుద్యోగులు వాళ్ళు ఏదో బయటికి ఇంకో జాబ్కి వెళ్లకుండా ఒకవైపు సమాజంలోని ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒకవైపు ఎదుర్కొంటూ ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఈరోజు మొన్న ఏదైతే జనసేన ర్యాలీ మొత్తం బహిరంగ సభ నివేదిక ఏర్పాటు చేయొచ్చు. దీంట్లో ఒక నిరుద్యోగం గురించి ఎక్కడా ప్రస్తావన లేని పరిస్థితి. కావున ఏదైతే కోర్టులో ఉన్న హీరింగ్ కేసు ఉందో దాన్ని వెంటనే కొట్టివేసి కానిస్టేబుల్ అభ్యర్థులు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేని ఎడల నిరుద్యోగులు దీంతో ఆపమని చెప్పేసి ఎగ్జామ్ నిర్వహించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రదీప్ నగర్ వాసులు చింతాక్రాంతులయ్యారు. జిల్లా కేంద్రానికి చెందిన మేకా కాశీ విశ్వేశ్వరుడు ఈరోజు కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా కాలేయం దెబ్బతినడంతో బాధపడుతున్న కాశీ విశ్వేశ్వరుడు ఈరోజు తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. వార్డు కౌన్సిలర్గా
ప్రదీప్ నగర్ కాలనీలోని ఆయనకు అక్కడి ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు భాష పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, రోటరీ క్లబ్, తెరిసా క్లబ్, విజయనగరం జిల్లా చెస్ అసోసియేషన్, కాకతీయ అసోసియేషన్, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమైక్య ఇలా లెక్కకు మిక్కిలి సంస్థల ద్వారా తన దైన శైలిలో సేవలందించారు. అందరి తల్లో నాలుకలా ఉంటూ తన వద్దకు వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ మమేకమైపోయిన కాశీ లేరనే మాట కన్నీటి మూటగా మారింది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ చింతాక్రాంతులయ్యారు. ఈరోజు సాయంత్రం వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి శ్రీనివాసరావు ప్రదీప్ నగర్లోని కాశీ విశ్వేశ్వరుడు ఇంటి వద్దకు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. కాశీ గారు మన అందరినీ విడిచి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆయనతో మేము 20 సంవత్సరాలు కలిసే ఉన్నాం. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయకులు వేలి మీద లెక్క పెడితే ఆయన ముందు వరుసలో ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తిని వాళ్ళు కోల్పోవడం అందరికీ ఈ 2 వార్డుల ప్రజలు కూడా చాలా చింతిస్తున్నారు జరిగిన ఈ సంఘటనకి. మరి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. మేకా కాశీ విశ్వేశ్వరరావు గారు ఈ 34వ వార్డు ఆయన చేసిన సేవలన్నీ మరవలేకపోతున్నాం. అన్ని విధాలా అందరితో మమేకమై ఎవరు వచ్చినా సరే ఎవరికి కావాల్సిన పనులు వారు చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూ మమేకమై ఉండేవారు. ఆయన లేని లోటు ఈరోజు మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రదీప్ నగర్ వార్డు సభ్యులందరూ కూడా ఆయనకి శాంతి కలగాలని కోరుతూ ఆ కుటుంబ సభ్యులు ఎల్లకాలం మంచి పేరు ఉండాలని చెప్తూ విరమించుకున్నాం. మేకా కాశీ గారు ఆయన సొంత నిధులతో మన తోటపాలెం స్వర్గధామం కూడా 30 లక్షలు డోనర్గా ఇవ్వడం జరిగింది. అలాంటి సేవలు ఎన్నో మన స్వచ్ఛంద సంస్థలైన సంస్థలకు చాలా ఆర్థికంగా సహాయ సహకారాలు, ఇల్లు లేని వారికి ఎంతో కొంత పేదవారికి ఇల్లు ఇవ్వడం కానీ, అలాగే ఎవరైనా వారు పెళ్లి చేసుకుంటామంటే వారు పేదవాళ్ళు అయితే వారికి కూడా పెళ్లికి ఎంతో కొంత బంగారం ఏదో రకంగా ఆయన చీరలు అవి ఇవ్వడం నేనైతే చూడడం చాలాసార్లు వాళ్ళ ఇంటికి పక్క ఇల్లు కాబట్టి మాకు అతని గురించి ప్రత్యేకంగా మేము చూసాం కాబట్టి ఆయన ఎవరు వచ్చినా చదువుకున్న పిల్లలు చదువుకున్న వాళ్ళకి కూడా ఏదైనా ఆయనకున్న ఎంతో కొంత పారితోషికం ఆయన కలిగినది పిల్లలకు కూడా చదువుని పిల్లలు ఎవరైనా చదివిస్తానంటే వాళ్ళకి కూడా అలాంటి సహాయ సహకారాలు కూడా అతను అలాంటి అందించడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన రోటరీ క్లబ్ అవనివ్వండి, ఇది ప్రేమ సమాజం అవనివ్వండి, అనాథ శరణాలయం అండి, అలాంటి సేవలు కూడా సంస్థలు కూడా ఎంతో కొంత ఆయన ముందు ఉండేవారు. ఎవరైనా ఇది ఉంది అని చెప్తే దానికి కూడా ప్రత్యేకంగా ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన నిత్య జీవితంలో చాలా చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం మన అందరికీ ఎంతో బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన్ని మనం ఇప్పుడు కూడా ఎల్లవేళ ఇంకా వాళ్ళ కుటుంబానికి కూడా మా దేవుడు ఇక అంతా మంచి జరగాలని మీ వాద్య ఛానల్ ద్వారా మేము అందరం ప్రార్థిస్తున్నామండి. చాలా విషాదకరమైన ఇది మేకా కాశీ గారు చనిపోవడం. మా తెరిసా క్లబ్లో 2019 నుంచి 2014 నుంచి 19 వరకు ఆయన ప్రెసిడెంట్గా మనకి క్లబ్లో ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన హయాంలో ఎన్నో మంచి పనులు, ఎస్పెషల్లీ లైబ్రరీ బిల్డింగ్ అని, అలాగే ఆరో ప్లాంట్ అని జనాలకు ఉపయోగపడిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలోని ప్రత్యేకంగా ఆయన సర్వ్ చేసుకొని విజయనగరానికి అంటే క్లబ్కే కాకుండా విజయనగరానికి కూడా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఆయన. సో ఇది తెరిసా క్లబ్కి కాకుండా విజయనగరం అంతా చాలా దుఃఖకరమైన వార్త ఇది. ఆయన సేవలు ఎంతోమందికి సేవలు అందించారు. అలాగే దీనిలో మేము ఖేదిస్తున్నాం. కాశీ విశ్వేశ్వర గారు గత 20 సంవత్సరాల నుంచి మాకు క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈ ప్రదీప్ నగర్ కాలనీ కూడా డెవలప్ అవ్వడం కేవలం ఆయన హయాంలోనే. ఆయన కానీ ఆయన మిస్సెస్ కానీ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు
ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ వేయడం, చెట్లు నాటడం, ఈ కార్యక్రమాలన్నీ చేశారు. సంఘ సేవకుడు ఆయన ఈ రోజు లేరంటే చాలా బాధాకరం. ఆయన ఫ్యామిలీ అందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఉపాధి హామీలో అవినీతిని అరికట్టాలని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి పేర్కొన్నారు. ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత 5 ఏళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం, గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం. ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఏడాది పనిచేస్తామండి, ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కప్పడిపోతుంది, నీళ్లు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది. కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా 300 రూపాయలు అందట్లేదండి, 100 దినాలు పని రోజులు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి. ధన్యవాదాలు. భోగాపురం మండలంలో ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమికి ఇరువైపులా నిర్మాణ సంస్థ ఫెన్సింగ్ వేయడంతో సమీప గ్రామాల్లో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాలైన గూడిపోవలస, సవరవెల్లి, దెల్లిపేట, బెరెడ్డిపాలెం, రేవలస తదితర 5 గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూములు సర్వీస్ రోడ్ నిర్మిస్తే తమకు ఇబ్బందులు తప్పవని తెలియజేశారు. తమ గ్రామాలకు సర్వీస్ రోడ్ వేస్తామని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి నిర్మాణానికి తమ వద్ద నుండి భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు సర్వీస్ రోడ్డు వేయకుండా పెన్షన్ వేస్తున్నారన్నారు. తక్షణమే తమ గ్రామాలకు అవసరమయ్యే అప్రోచ్ రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు. వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్ వెళ్ళాలి, దుక్కు దున్నాలి, వ్యవసాయం పండిన తర్వాత వ్యవసాయాన్ని బయట తీసుకురావడానికి కూడా వెహికల్ వేయడానికి అవకాశం ఉండాలి. పూర్తిగా ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెడుతున్నారు. పోనీ ఆ ఫెన్సింగ్ అందరికీ వర్తిస్తుందా అంటే ఎక్స్క్లూజివ్ రోడ్ అంటే అలా కాకుండా ఏదైతే ఈ రోడ్డు ఉందో దానిలో విఎంఆర్డిఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు మళ్ళీ పెట్టి 2 లేఅవుట్లకి అక్కడ గోడబస్ రెవెన్యూలో 25 ఎకరాలు, బయటపల్లి రెవెన్యూలో సుమారుగా 75 ఎకరాలు 2 ఎల్పీ నెంబర్లు ఇచ్చి లేఅవుట్ అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎటువంటి యాన్యువల్ ఫెన్సింగ్ లేదు, వాళ్ళకి పూర్తి యాక్సెస్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ లేఅవుట్స్ శుభ్రంగా పోతున్నారు. ఏవైతే వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఎవరైతే ఉన్నారో రైతాంగానం ఆ రోజు భూములు ఇచ్చి కోల్పోయాము, అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. ఉన్నటువంటి భూములకి మంచి ధరలు వస్తాయి, యాక్సెస్ ఇస్తాము, సర్వీస్ రోడ్డు ఉంటుందని చెప్పారు. ఈరోజు అది లేకుండా యాన్యువల్ ఫెన్సింగ్ వేస్తున్నారు. మా వినతి ఏంటంటే కలెక్టర్ గారికి, మేము ఆ రోజు ఎలాగా నష్టపోయాము, ఉన్నటువంటి భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనోపాధి కొనసాగించాలన్నా కూడా మాకు రోడ్డు యాక్సెస్ ఇవ్వాలి. అలాగని మొత్తం రోడ్డు మేము యాక్సెస్ కోరట్లేదండి. 250 అడుగుల్లో ఒక 200 అడుగులకి మీరు ఫెన్సింగ్ వేసుకొని అటో 25 అడుగులు ఇటో 25 అడుగులు సర్వీస్ రోడ్డు ఇస్తే మా వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి బాగుంటుందని కోరుకుంటున్నాం. దయచేసి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మాకు మా సానుకూలంగా స్పందించి మాకు యాక్సెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. ఇక్కడ మాకు భోగాపురం మండలంలో సవర్వీలు పంచాయతీ, రాయవలస పంచాయతీ, గోడపవలస పంచాయతీ, దల్లిపేట పంచాయతీ, బైరేటిపాలెం పంచాయతీ అండ్ కంచేరు పంచాయతీలో మేము ఆ టైంలో ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ అనేది మా రైతులు అనేది ఇచ్చామండి. అప్పట్లో మాట ఏంటంటే మీకు అప్రోచ్ రోడ్ అనేది ఇస్తే ఇరువైపులా మీకు కూడా బాగుంటుంది, మీరు కూడా ఇబ్బంది పడరు, మీకు కూడా ఎక్కడో లాభం సాటి ఉంటుంది అనేసి ఆ కాలంలోనే అందరితో మాట్లాడి మేము అందరం కలిసి ఎయిర్పోర్ట్ రోడ్డుకి అనేది మేము ఇవ్వాల్సి వచ్చిందండి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కాలంలో ఈ మధ్య టైంలో ఫెన్సింగ్ అనేది ఇరువైపులా వేయడం జరుగుతుందండి. ఇది 250 అడుగులు రోడ్డు. 250 అడుగుల రోడ్డు అయితే మేమేమనుకున్నాం అంటే సర్వీస్ రోడ్ ఇస్తారేమో అని గత వారం నుంచి చూస్తున్నప్పుడు సడన్గా ఏమైందంటే 250 అడుగులకి ఇటువైపు అటువైపు ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. మా కోరిక ఏంటంటే సరే మీకు ఎనిమల్ జంగిల్ అనేది వాస్తవే, ఓకే, దానిలో మేమేమన్నట్లు 200 అడుగులకి మీరు జంగిల్ అనేది తీసుకోండి, ఇటు 25 అడుగులకి ఇటు 25 అడుగులకి మాకు సర్వీస్ రోడ్ ఇస్తే చాలా బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైవే రోడ్లు చూస్తే పైన మీకు వెళ్తున్నది ఫ్లైఓవర్ వెళ్తుంటుంది, అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్ అనేది వస్తున్నది.
కానీ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్కి మన గమ్ సిటీ జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఎప్పుడో చోటుకి వెళ్ళే దారిలో అసలు సర్వీస్ రోడ్ అనేది లేదు. ఇప్పుడు రైతులు మేము ఇబ్బంది పడుతుందంటే ఇప్పటికే ఇబ్బంది పడాం, చాలా భూములు అనేది కోల్పోయాం, అది అందరికీ తెలిసిందే. కానీ మా భోగాపురం మండలం ఒక పేరు వస్తుంది, మాకు ఒక పేరు ఉంటుంది. ఇలా ఎక్కడికి వెళ్ళినా మేము ఎయిర్పోర్ట్ మా ఏరియా, ఎయిర్పోర్ట్ మా ఏరియా అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా మా సహకరిస్తే ఇప్పటికే కొంత డబ్బులు అనేది అందలేదు, దాన్ని నేను ఒప్పుకుంటా. అది కూడా రాలేదు, అది కూడా త్వరగా ఇవ్వాలనేసి అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇది తెరపైకి వచ్చింది, ఇది కూడా మాకు సర్వీస్ రోడ్ ఇస్తే ఏ ఇబ్బంది పడవనేసి మా ఇప్పుడు వచ్చిన రైతులు అందరూ రైతులే, ఎక్కడ ఏకభ్రమం లేదు. ఏ పంచాయతీ అంటే ఏ పార్టీ పరంగా కాదు, అన్ని పంచాయతీలు కలిసి వచ్చి మాకు రోడ్డు కావాలనేసి ఈరోజు మన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక విన్నపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇది మీ మీడియా పరంగా మాకు కొంచెం పై అధిష్టానానికి మా ద్వారా మేము చెప్తాం, మీ ద్వారా కూడా కొంచెం పైకి చెప్తే మాకు మంచి చేస్తారని, మా భోగాపురం మండలానికి మంచి జరుగుతుందని మా ఆశ వ్యక్తం. ఇది చాలా జరిగితే మేమే చెప్పుకుంటాం, మాకు వచ్చింది సర్వీస్ రోడ్డు, మేము బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందని మా కోరిక. ఇది ప్రత్యేకంగా దీని మీద కొంచెం దృష్టి సారించి దీనికి ఏదోలాగా మాకు రోడ్డు ఇవ్వాలని మా కోరిక. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆరోగ్య మిత్రాలు కోరుతున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య మిత్రాలు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రాలు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా తక్కువ జీతంతోనే పనిచేస్తున్నామని తెలియజేశారు. విధుల్లో ఉంటుండగా మృతి చెందిన ఆరోగ్య మిత్రాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. వైద్య విభాగంలో క్రియాశీలకంగా ఆరోగ్య మిత్రాలు విధులు నిర్వహిస్తున్నామన్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్నామని తెలియజేశారు. ఈరోజు మేము 17 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి. 17 సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే కేవలం 15,000 జీతంతోనే పనిచేస్తున్నాం. మేము మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే జీవో నెంబర్ 7 ప్రకారం మాకు క్యాడర్ 1 అమలు చేస్తూ డిపిఓ అనే క్యాడర్ను మాకు అమలు చేయాలనేసి మా ప్రధాన డిమాండ్ అండి. మేము ఈ 17 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాల పేర్లు మారుతున్నాయి, కానీ మా బతుకుల్లో మాత్రం మార్పు లేదండి. మేము అంటే ప్రతి ఈ సీఎం ఎవరైనా సరే మేము వాళ్ళకి వెళ్తున్నాం, ఆ సమస్యలన్నీ తెలియజేస్తున్నాం, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, కానీ చూస్తాం అంటున్నారు, కానీ ఎవరు ఏమీ చేయట్లేదండి. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కేవలం మా ఆకలి కోసమే మేము చేస్తున్నామండి ఈరోజు. అలాగే మొన్న మా ఒక మిత్ర చనిపోయారండి. ఆరోగ్య మిత్ర చనిపోతే ఆటోలో జారిపడి చనిపోయారు. ఆయనకు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చిన్న పిల్లలండి, చూడండి ఒకసారి, వాళ్ళు 4 సంవత్సరాల పాప, వాళ్ళ కుటుంబం నడి రోడ్డు మీద పడిపోయిందండి. చనిపోయి 4 రోజులు అవ్వలేదు మాట. ఎవరైనా మిత్ర చనిపోతే 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా రిటైర్ అయిపోయినా సరే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రాట్యుటీ కూడా మేము కోరుతున్నామండి. జీడి పంట క్వింటాకు మద్దతు ధర 20,000 రూపాయలు ఇవ్వాలని జీడి రైతు సంఘం నాయకులు రాకోటి రాములు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన జీడి పంటకు బీమా కల్పించి పరిహారం చెల్లించారన్నారు. ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడి పంటను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. జీడి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లను రైతులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. మద్దతు ధర లేకపోవడంతో జీడి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడి పంట రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి ఉంది. జీడి పంటకి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించలేదు. గతంలోనే అనేక పంటలకి మద్దతు ధర ప్రకటించింది. చెరకు, మిర్చి, అలాగే పత్తి అన్ని రకాలకు మద్దతు ధర ప్రకటించింది కనుక జీడికి కూడా మద్దతు ధర ప్రకటించాలి. కేజీకి 200 రూపాయలు, బస్తాకి 16,000 రూపాయల దాకా ప్రకటించాలి. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి, పళ్ళ రసం ఉపయోగించేలాగా. అలాగే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసినప్పుడే రైతుకు లాభం చేకూరుతుంది. అలాగా చేయని ఎడల మా రైతులకి అందరికీ అనేక నష్టాలు చేకూరే అవకాశం ఉంది కనుక ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జీడి రైతులు తోటల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఈ లక్షలాది ఎకరాలు పట్లేశ్వర ఉద్యాన శాఖ ద్వారా ఈరోజు జీడి పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు దళారులకి గురై ఈరోజు నష్టపోతున్నారు. అందువల్ల కేజీ 200 రూపాయలు ఇవ్వాలని, 80 కేజీలకి 16,000 మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి, అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం వారు జీడి రైతులు
ప్రకృతి వైపరీత్యాలు కానీ తుఫాన్లు కానీ చెట్లు పడిపోవడం నష్టపరిహారాలు ఇవ్వాలి. ఆ విధంగా రాయితీలు అన్ని విధాలుగా ఆదుకొని జీడి రైతులు ఆదుకోవాలని చెప్పేసి జీడి సంఘంగా మీకు ఈరోజు జీడి రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు సినిమా యూనిట్ ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో సందడి చేసింది. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనే చిత్రం 2025 మార్చి 14వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు నందిని రెడ్డి రచనా సహకారం అందించగా రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగెర స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాకు కథను రామ్ జగదీష్ అందించారు. ప్రియదర్శి, హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్, శోర్బి, ప్రభావతి, ఆనంగి రాజశేఖర్ తదితరులు నటించారు. వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థపై రూపొందించబడిన ఈ చిత్రానికి త్రిపురనేని ప్రశాంతి, గంటా దీప్తి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చారు. 149 నిమిషాల నిడివి గల ఈ సినిమాను నాని సమర్పించారు. జిల్లా కేంద్రంలో సినిమా యూనిట్ సందడి చేసిన నేపథ్యంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రియదర్శి, శివాజీలు మాట్లాడుతూ విమర్శకుల మన్ననలను ఈ చిత్రం పొందిందని, సినిమాను చూసిన సగటు ప్రేక్షకులు బాగుందని చెప్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని వారు కోరుతున్నారు. అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మండే రోజు మార్నింగ్ ఇంత ఫుల్ చూడడం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. హైదరాబాద్లో ఎరగాడేస్తుంది. ఇవాళకి గ్రాస్ టోటల్గా 25 crores చేయడం, అది మాలాంటి సినిమా చేయడం మాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కోర్ట్ సినిమా చూడండి. ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు. అండ్ ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్లోనే ముఖ్యంగా ఇట్స్ సిచ్యువేటెడ్ ఇన్ వైజాగ్ నడుస్తుంది. అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున, మా టీం తరఫున, మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు, దీప్తి గారు, మా ప్రెజెంటర్ నాని గారు అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి. ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ కోర్టు సినిమా. ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు, వైజాగ్ కుర్రాడు. ఎంత బాగా డీల్ చేశాడంటే, ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన, ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీ తోటి, ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు. భోగాపురం ఉపాధి హామీ పథకంలో ఏపీఓగా పనిచేస్తూ చిగురుపల్లి బదిలీపై వెళ్లిన మాదాసు ఆదిబాబుకు ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి ఈరోజు ఘనంగా సత్కరించారు. మండలంలో సుమారు 6 సంవత్సరాల పాటు పనిచేసి అందరి మన్ననలు పొందిన ఏపీఓ ఆదిబాబు సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ గాయత్రి, ఏపీఓ భాగ్యలక్ష్మి, ఎంఈఓ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కురుపా మండలం దూరబిల్లి సమీపంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 700 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేసి నాటుసారా తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుసారా తయారీ, అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమ్మిడి నాగార్జున తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు కార్యకర్తలు వివిధ సమస్యలను వెంతల రూపంలో నాగార్జున దృష్టికి తీసుకొచ్చారు. ఆయనకు వచ్చిన వెంతలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ఇకపై క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వినతుల రూపంలో స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి మీద సంబంధిత అధికారులతో కానివ్వండి, ఎమ్మెల్యేలతో కానివ్వండి ఆల్రెడీ కలుస్తూ ఉంటారు. కలిసిన తర్వాత కూడా కానివ్వండి, కొన్ని కారణాల వల్ల, లేదంటే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల, లేదంటే రాజకీయపరమైన కొన్ని అడ్డంకుల వల్లనో అవి ఏవైతే ఉన్నాయో, ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగా పెండింగ్గా ఉండిపోతాయండి. మరి ఈ రోజున వాటన్నిటి మీద కూడా ఎవరైనా వచ్చి మాకు వాటి మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున తెల్లవారి నుంచి కూడా క్యాడర్తో ఆ రకంగా కూర్చున్నాము. సుమారు ఒక 10 నుంచి 15 ఆ రకమైన ఇష్యూస్ మా ముందుకు రావడం అనేది జరిగింది. వాటన్నిటినీ కూడా సెగ్మెంట్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా లెటర్ అనేది ఎన్క్లోజ్ చేసి కలెక్టర్ గారితో వచ్చి కలవడం అనేది జరిగింది. గ్రీవియన్స్కి వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక 6-7 మండలాల నుంచి కూడా ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కానివ్వండి మా దృష్టికి రావడం అనేది జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇంతకు ముందు ఆల్రెడీ మీ దృష్టిలో ఉన్నా కానివ్వండి, స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల అవి ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది ఒకటేనండి, ఇక మీదట కూడా ఇటువంటివి నిర్వహిస్తూనే ఉంటాము. ఇటువంటి లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి వాటి మీద ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు. వాటిని ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నగర అభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎజెండాలో పొందుపరిచిన 80 అంశాలను చర్చించిన అనంతరం 3 అంశాలను వాయిదా వేయగా మిగిలిన అంశాలకు సభ్యులు ఆమోదం తెలియజేశారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదాయ వనరులను పెంచుకొని నగర అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి అందరి సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఫ్లోర్ లీడర్ రాజేష్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. దోమల నిరోధానికి లార్వా దశలోనే నశింపజేసేందుకు అవసరమైన ఫాంగింగ్ యంత్రాలు, స్ప్రేయింగ్ మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్ నల్లయ్య, సహాయ కమిషనర్ అప్పలరాజు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, సుంక నారాయణస్వామి, రేగాన్ రూపాదేవి, జీవి రంగారావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అవును సార్, ఎప్పుడు 26 ఎమ్మెల్యే వస్తుంది సార్. సంబంధించిన వాటర్ బోర్డ్స్ కానీ, పైప్ లైన్ కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ మాకు తెలియకుండా అయిపోతాయి. మేము పబ్లిక్ ఏదైనా అక్కడ అవుతుందంటే మేము చెప్పలేని పరిస్థితిలో ఉంటే అది మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. డెఫిషియన్సీ ఉంది. 30 years బ్యాక్ లైన్ లే చేసినందువల్ల అది కూడా ప్రాబ్లం రాదు సార్ సామాన్యంగా. దానికి ప్రత్యామ్నాయంగా అమృత్ 2 విభాగంలో 66 కోట్ల డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది. ఆ డిపిఆర్ కూడా ఫైనలైజేషన్ గవర్నమెంట్ వారు ఈ మధ్య రీసెంట్గా ఆమోదం పొంది ఉన్నారు. తర్వాత డిపిఆర్లో లైన్ రీప్లేస్మెంట్ అంటే 70 ఎలిమెంట్స్ 30 years బ్యాక్ లైన్ రీప్లేస్ చేయడం, అక్కడున్న 20 MLD వాటర్ రావాలి మొదలుపడ. ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడు 10 MLD వస్తుంది మనకి. ఆ లైన్ రీప్లేస్ చేస్తే అడిషనల్గా ఇంకో 10 MLD పొందే అవకాశం ఉంటుంది సార్. ఈ కమింగ్ 1 month 20 daysలోనే ఆ టెండర్స్ ప్రక్రియ కూడా గవర్నమెంట్ చేపడుతుంది సార్. అలాగే దాంట్లో కాకుండా వైఎస్ఆర్ కాలనీలో, వైఎస్ఆర్ నగర్లో కూడా రిజర్వాయర్, పంపు, సంప్ హౌస్, ఆ 66 కోట్లలో ఒక గ్యాలరీ కూడా మనం పెట్టడం జరిగింది సార్, ఫీల్డ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే డైలీ వాటర్ సప్లై సిస్టమ్ ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్న ఆవశ్యకత ఉంది సార్ విజయనగరం కార్పొరేషన్లో. ఎందుకంటే 35-40 years కార్పొరేషన్ హిస్టరీ ఉన్న
హిస్టరీ ఇది. తర్వాత డైలీ సప్లైస్ ఇచ్చే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేయాలి. అలాగే మధుపాడ పంప్ హౌస్లో మనం తాటిపూడి వాటర్ ట్రయల్ కూడా ప్రయత్నం చేయాలి సార్. ఎందుకంటే మన ఈ మధ్య నేను హెడ్ ఆఫీస్తో మాట్లాడినప్పుడు తాటిపూడి ట్రయల్ పర్మిషన్ తీసుకుంటే మేము అడిషనల్ ఫండ్స్ ఇచ్చి అక్కడ ఫిల్టరేషన్ ప్లాంట్కి ప్లాన్ చేస్తామని కూడా చెప్పారు. అది కూడా కౌన్సిల్ వారిని తర్వాత స్టాండింగ్ కమిటీ వారిని అడిషనల్గా ఒక 10 MLD వాటర్ మనం తీసుకుంటే అక్కడ ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టగలిగితే మనం అక్కడ నుంచి డైరెక్ట్గా ట్రీటెడ్ వాటర్ మన రిజర్వాయర్స్కి అందుబడుతుంది. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ జిల్లాల్లో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. స్వయంగా పరీక్షలు తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉభయ జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పోటెత్తిన అర్జీదారులు. నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లు. నగర అభివృద్ధి ధ్యేయంగా మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నామన్న మేయర్ విజయలక్ష్మి. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 3 అంశాల వాయిదా, మిగిలిన అంశాలకు ఆమోదం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.